హలో స్టూడెంట్స్ అందరికైతే నమస్కారములు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు అయితే ఈ నెల 22వ తేదీన వచ్చేసి అయితే మనకైతే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలను అయితే మీకైతే పూర్తి వివరాలు అయితే అందిస్తాను. సో వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్టయితే మీకైతే పూర్తి వివరాలు అయితే లభిస్తుంది. అలాగే సోమవారం అయితే అధికంగానైతే ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వచ్చేసి 20వ తేదీన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికైతే ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. సాక్షులను అయితే ఇది అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. న్యూస్ కూడా రావడం జరిగింది. ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఫలితాలు వెళ్ళడం ఉన్నాయో ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ప్రమాద ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు కదా. ఫలితాల వెళ్ళడంపై 1-2 రోజులలో అధికారికంగానైతే తేదీని ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది. అదైతే మనకైతే ఈరోజు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు మనకైతే సోమవారం వచ్చేసి అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. అలాగే మార్చి 18 నుంచి ఇంటర్ పరీక్షలు అయితే జరిగాయి. ఈ పరీక్షకు దాదాపు 18 లక్షల మంది 10 లక్షల మంది ఇంటర్ స్టూడెంట్స్ అయితే హాజరయ్యారు. మార్చి 6వ తేదీ నుంచి మూల్యకరణ ప్రేమికలు పెట్టారు. దాదాపు 60 లక్షల మంది సమాధాన పత్రాల మూల్యకరణ మార్చి నెలతో పూర్తి చేశారు. ఈ నెల మొదటి మార్చిలో లేదా అడిషనల్ షీట్స్ కోడింగ్ అయితే చేశారు. మార్కులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత మన అన్ని విధాలు పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగానైతే విడుదల చేశారండి. ఈరోజు వచ్చేసి మనకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరైతే సిద్ధంగా ఉండండి. 22వ తేదీ వచ్చేసి మనకైతే ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9+3 మార్క్స్ అయితే యాడ్ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. అది ఎలా అంటే మనకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే రావడం జరిగింది. అది ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకైతే యాడ్ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి మ్యాథ్స్ బి వాళ్ళకైతే ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ ఇదైతే క్లారిఫై అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ నెల 22వ తేదీన వరకు అయితే అంటే ఎల్లుండే మనకైతే రిజల్ట్స్ అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది TSBI కూడా. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి అయితే అందరికైతే షేర్ చేయండి. ఎందుకంటే స్టూడెంట్స్ అయితే తెలుసుకుంటారు. రిజల్ట్స్ వచ్చేసి మనకైతే ఏదైతే ఏప్రిల్ 22వ తేదీన వచ్చేసి మనకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఈసారి అయితే పాస్ అయ్యేలాని అయితే చేస్తుంది గవర్నమెంట్ వచ్చేసి. అంటే పాస్ మార్క్స్ అయితే వేయబోతున్నట్లయితే సమాచారం వచ్చింది. కాగా ఈసారి అయితే పాస్ రిజల్ట్స్ అయితే బాగా కనపడుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎవరైతే 10th స్టూడెంట్స్ ఉన్నారో మీరు పాల్సెట్కి అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే పాల్సెట్ కంప్లీట్ చేసిన మనకైతే ఎగ్జామ్స్ ఉంటాయి. ఏదైతే 10th అప్పుడైతే నేనైతే ఒక వీడియోని అయితే మీకు తెలియజేస్తాను. చేయమంటే చేస్తా, లేకపోతే మీ అభిప్రాయాన్ని అయితే ఒకసారి తెలపండి. అలాగే ఈ నెల వచ్చేసి 22వ తేదీన వచ్చేసి మనకైతే 12వ తారీఖు అలాగే 12వ తరగతి అలాగే 11వ తరగతి ఫలితాలు అయితే విడుదల చేయనున్నారు. అందరైతే సిద్ధంగా ఉండండి స్టూడెంట్స్. అందరిని అయితే పాస్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అన్నట్లయితే సమాచారం వచ్చింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.